మీ చిన్నప్పుడు 5 to 6 ఇయర్స్ మధ్యలో మీరు ఒక మ్యాజిక్ చేశారు. ఒక్క మెమరీ హ్యాక్ లేకుండా, ఏ ప్రొడక్టివిటీ యాప్ లేకుండా, కనీసం చదవడం కూడా రాని ఆ వయసులో ఒక మొత్తం లాంగ్వేజ్లో ఉండే వేల పదాలని, కాంప్లెక్స్ గ్రామర్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా నేర్చేసుకున్నారు. అంటే ఆల్రెడీ ఒక గ్రేటెస్ట్ మెమరీ ముందు నుంచి మీ దగ్గర ఉంది. సో మీ గ్రేటెస్ట్ మెమరీని ఎలా స్పాయిల్ చేసుకున్నారు అనేది నీ బ్రెయిన్ న్యూరో ఆర్కిటెక్చర్ లోతుల్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 5 years పిల్లాడిలో ఉండే ఆ సూపర్ లెర్నింగ్ బ్రెయిన్ని తిరిగి ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడే ఈ ఈజీ 4 pointsలో చూసేద్దాం. పాయింట్ నెంబర్ 1, హిప్పోక్యాంపస్ అండ్ అమిగ్డాలా. నీ బ్రెయిన్లో ఒక వాచ్మెన్ ఉంటాడు, వాడే ఈ హిప్పోక్యాంపస్. ఎవడు లోపలికి వెళ్ళాలి, ఎవడు డస్ట్బిన్లోకి వెళ్ళాలని వాడే డిసైడ్ చేస్తాడు. దీని పక్కనే అమిగ్డాలా బుడ్డోడు ఉంటాడు. వీడికి ఎమోషన్తో తప్ప బోరింగ్ విషయాలు అస్సలు నచ్చవు. నువ్వు చదివే స్టడీ దానికి బోరింగ్గా అనిపిస్తాయి. వెంటనే ఈ బొడ్డోడు వెళ్ళి ఆ వాచ్మెన్తో చెప్తాడు, వీడికి ఈ మ్యాథ్స్ ఫార్ములా కంటే ఆ కుర్చీ మడతపెట్టు అనే రీలే బాగా ఎక్కువ కిక్ ఇచ్చింది, సో ఈ ఫార్ములాని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేయమని ఈ బొడ్డోడు చెప్తాడు. నువ్వు రోజు 30 seconds రీల్స్, షార్ట్స్ లాంటి యాసిడ్ని నీ బ్రెయిన్లో పోయడం వల్ల ఈ వాచ్మ్యాన్ గాడి మీద మైక్రో డేటా లోడ్ ఎక్కువైపోయింది. వాడు కన్ఫ్యూజ్ అయ్యి స్టడీ ఇన్ఫర్మేషన్ కూడా గార్బేజ్లా ట్రీట్ చేసి డస్ట్బిన్లో వాడేస్తున్నాడు. అండ్ అందుకేనేమో 10 seconds ముందు ఏం చదివావో కూడా గుర్తులేనంత గజనీలా అయిపోయావు. ఇక్కడే ఇంకా బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే, ఉన్న సూపర్ మెమరీని పాడు చేసుకుని కొత్త మెమరీ టిప్స్ కోసం వెతుకుతున్నావు. కానీ స్టార్టింగ్లోనే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పేస్తున్నా, ముందు మీకున్న మెమరీని మీరు స్పాయిల్ చేయకుండా ఉంటే అక్కడే 80% ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 2, ఎల్టీపీ, లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్. మెమరీ అంటే ఏదో రికార్డ్ అయ్యే వీడియో కాతమ్ముడు, అది 2 న్యూరాన్స్ మధ్యన ఏర్పడే ఒక గట్టి బంధం, సాలిడ్ బాండ్. సైన్స్ ఏం చెప్తుందంటే, నువ్వేదైనా రిపీటెడ్గా చేస్తే ఆ న్యూరాన్స్ అన్నీ సిమెంట్లా గట్టిపడిపోతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు, ప్రతి 2 secondsకో రీల్ని స్క్రోల్ చేస్తున్నావు. అప్పుడు న్యూరాన్స్ అన్నీ కలవడం పక్కన పెడితే కనీసం హ్యాండ్షేక్ కూడా చేసుకోలేవు. అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నీ బ్రెయిన్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళి ఆ అమ్మాయి పేరు అడిగేసి వెంటనే తాళి కట్టేస్తా అన్నట్లుంటుంది. అసలు నీకు తనకి మధ్యన కనెక్షన్ ఎక్కడుంది అసలు? సేమ్ అలాగే నువ్వు స్టడీ చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్లో న్యూరాన్స్ కలవాలి అని చదివింది నీకు గుర్తుండాలి. కానీ ఈ ఫాస్ట్ స్క్రోలింగ్ వల్ల న్యూరాన్స్ ఒకదాంతో ఒకటి కలిసే ప్రాసెస్ని దెబ్బతీస్తుంది. పాయింట్ 3, ద క్లీనింగ్ సైకిల్. సరైన నిద్ర లేకుండా ఈ మెమరీ హ్యాక్స్ ఎందుకు పనికిరావు. పగలంతా నీ బ్రెయిన్ పనిచేసినప్పుడు కొన్ని టాక్సిక్ కెమికల్స్ లైక్ బీటా అమైలాయిడ్ ఫామ్ అవుతాయి. ఇది ఒక రకమైన న్యూరల్ వేస్ట్. నువ్వు డీప్ స్లీప్లో ఉన్నప్పుడే బ్రెయిన్లో ఒక మున్సిపాలిటీ పవర్ వాష్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వచ్చి ఆ చెత్తనంతా తుడిచేస్తుంది. నువ్వేమో రాత్రి 3 వరకు ఫోన్ చూస్తూ కూర్చుంటే ఆ మున్సిపాలిటీ బండి ఎప్పుడు వస్తుంది? నీ బ్రెయిన్లో చెత్త ఇంకా పేరుకుపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే నువ్వేం చదివినా ఆ చెత్త వల్ల బ్రెయిన్లో నాయిస్ ఎక్కువయ్యి కొత్త విషయం లోపలికి వెళ్ళదు. ఏదో డ్రైనేజ్ బ్లాక్ అయిపోయినట్లు నీ బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. అండ్ ఫైనల్ పాయింట్, ఈ పాయింట్ విన్నాక మీరు స్టన్ అయిపోతారు. అసలు బుక్ తీస్తేనే మీకు చిరాకు, చదువు అంటేనే తలనొప్పి, అసలు ఈ సబ్జెక్ట్ నాకు ఎందుకు ఉపయోగపడుతుందిరా అని తిక్కపడుతుంది. ఇలాగే కదా నువ్వు అనుకుంటున్నావు. ఇలా అనుకుంటున్నావు కాబట్టే మీరు ఒక పేజీని 10 సార్లు చదివినా ఒక్క ముక్క కూడా బ్రెయిన్లోకి వెళ్ళట్లేదు. దానికి కారణం మీ మెమరీ వీక్ కాదు, ఇట్స్ ఏ మెమరీ రిజెక్షన్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఆ సబ్జెక్ట్ని హేట్ చేస్తూ చదివితే నీ బ్రెయిన్ దాన్ని ఒక వైరస్లా ఫీల్ అయ్యి వెంటనే డిలీట్ కొట్టేస్తుంది. పర్పస్ లేని చదువు పెట్రోల్ లేని బండి లాంటిది. బండి ఉంటుంది కానీ నడపడానికి అవ్వదు. సో ఇప్పటివరకు నీ బ్రెయిన్ని ఎలా మసి చేసామో చూసాం. ఇప్పటి నుండే రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నీకు ఆ సూపర్ లెర్నింగ్ బ్రెయిన్ బిల్డ్ చేయాలంటే మన స్టడీ ఫ్లోని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. పార్ట్ 1, ద 20% రూల్, చదివేటప్పుడు. పార్ట్ 2, 80% రూల్, చదివిన తర్వాత. పార్ట్ 3, స్పేస్ రిట్రీవల్, చదివిన కొన్ని డేస్ తర్వాత. ఈ 3 పార్ట్స్లో ఒక పార్ట్ చెయ్యకపోయినా పైపులో నుండి వాటర్ లీక్ అయిపోయినట్లు నీ బ్రెయిన్లో నుండి మెమరీ లీక్ అయిపోతుంది. ఓకే, సో జాగ్రత్తగా విను. ఇప్పుడు పార్ట్ 1లో 2 ఫార్మాట్స్ ఉంటాయి, స్టడీ ఫార్మాట్, ఐడెంటిటీ ఫార్మాట్. ముందు స్టడీ ఫార్మాట్ చూద్దాం. నీ బ్రెయిన్ ఎందుకు మర్చిపోతుందో నీకు తెలుసా?
నీ బ్రెయిన్కి ఈ స్టాటిక్ డేటా, లిస్ట్, ఫార్ములాసు అంతా చెత్త, ట్రాష్తో సమానం. కానీ స్టోరీస్, ఎపిసోడ్స్ అంటే పిచ్చి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు 3 years క్రితం ఒక పెళ్ళికి వెళ్ళారనుకుందాం. అక్కడ మన ఓవర్ యాక్షన్ బాబాయ్ చికెన్ పీస్ కోసం క్యాటరింగ్ వాడితో ఎలా గొడవపడ్డాడు, ఆ పిల్లకి ఎవరితో మ్యాచ్ ఫిక్స్ అయింది, మీ రిలేటివ్స్ మిమ్మల్ని ఎలా తిట్టారు, ఇవన్నీ మీకు గుర్తున్నాయి కదా. అండ్ మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకో ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను విను. నీ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ నీకు గుర్తుండపోవచ్చు, కానీ నీ ఫస్ట్ క్రష్తో మాట్లాడిన ఎపిసోడ్ మాత్రం 4K క్వాలిటీలో మీకు కనబడుతుంది. ఎందుకు? దీనికి మీరు నోట్స్ రాశారా, లేకపోతే ప్రతి వారం రివిజన్ చేశారా? నో. కానీ ఎందుకు గుర్తుంటుంది? బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎ స్టోరీ. ఎందుకంటే అక్కడ ఒక డ్రామా ఉంది, ఒక ఎమోషన్ ఉంది, బేసికల్లీ ఒక స్టోరీ ఉంది. మన బ్రెయిన్కి ఫ్యాక్ట్స్ అంటే బద్ధకం, కానీ గాసిప్ అంటే ప్రాణం. మీరు చదివిన సబ్జెక్ట్ను కూడా ఎవడో చెప్పిన డ్రై ఇన్ఫర్మేషన్లో చూడకండి. దాన్ని ఒక వెబ్ సిరీస్ లాగా, లేదా మీ ఇంటి పక్కన జరిగే ఒక ఇన్సిడెంట్ లాగా ఇమాజిన్ చేసుకోండి. సైన్స్ సబ్జెక్టా సెల్స్కి జరిగే యుద్ధం. హిస్టరీయా కింగ్స్కి మధ్యలో జరిగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ అనుకో. ఇన్ఫర్మేషన్ని డెడ్ బాడీలా చూస్తే బ్రెయిన్ రిజెక్ట్ చేస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ని ఒక స్టోరీలా టచ్ చేస్తే అది బ్రెయిన్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. అండ్ సెకండ్ది ఐడెంటిటీ ఫార్మాట్. నువ్వు జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తావు, కానీ ఇన్ఫర్మేషన్ని లింక్ చేయవు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదో బోరింగ్ బిజినెస్ స్ట్రాటజీ చదువుదాం అనుకుంటావు, బుక్ ముందు పెట్టి వాటిని బట్టి కొట్టకు. నువ్వే ఒక కంపెనీ CEO లాగా ఇమాజిన్ చేసుకో. నీ కంపెనీ 1000 crores ఉంది. ఇప్పుడు ఈ స్ట్రాటజీ వాడకపోతే నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు. అప్పుడు చూడు, నీ బ్రెయిన్ సర్వైవల్ మోడ్లో ఆన్ అవుతుంది. ఆ చదువుతున్న బిజినెస్ ఫ్యాక్ట్ వెళ్ళి నీ ఐడెంటిటీకి లింక్ అవుతుంది. ఇంకా దాన్ని మర్చిపోవడం నీ వల్ల కూడా కాదు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకుంటే తప్ప అది మెమరీ అవ్వదు, జస్ట్ డేటాగా మిగిలిపోతుంది. ఓకే, సో పార్ట్ 1లో మీరు మ్యాటర్ని బ్రెయిన్లోకి పంపడం నేర్చుకున్నారు. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసి లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేసే వెపన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంక ఇప్పుడు ప్రీ క్లైమాక్స్కి వచ్చేసాం, విచ్ ఈస్ పార్ట్ 2, 80% రూల్. సో పార్ట్ 1లో మీరు మ్యాటర్ని బ్రెయిన్ లోతుల్లో పంపడం నేర్చుకున్నారు. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసి లైఫ్ లాంగ్ గుర్తు చేసే వెపన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ప్రీ క్లైమాక్స్కి వచ్చేసాం, విచ్ ఈస్ పార్ట్ 2, 80% రూల్. నువ్వు చదివింది గట్టిగా బ్రెయిన్లో ఫిక్స్ చేయడానికి యాక్టివ్ రీకాల్ అనే మెథడ్ని వాడాలి. ఈ యాక్టివ్ రీకాల్ని 3 typesలో నువ్వు చేయొచ్చు. ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి ద న్యూరల్ డంప్. నువ్వు ఒక 15 minutes చదువు, అంతే. వెంటనే బుక్ మొత్తం క్లోజ్ చేసేయి, ఒక బ్లాంక్ పేపర్ తీయు. ఇప్పుడు నీ బ్రెయిన్లో ఉన్నదంతా ఆ పేపర్ మీద దింపేయి. బొమ్మలో కీవర్డ్స్, సగం సెంటెన్సెస్ ఏది గుర్తొస్తే అది రాయి. కానీ ఎగ్జాక్ట్ చదివిన సెంటెన్సెస్ మాత్రం రాయొద్దు, నీ ఓన్ వర్డ్స్లో రాయి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ద మసాలా ఇంటరాగేషన్. చాలామంది నోట్స్ అంటే సమ్మరీ అనుకుంటారు, కాదు, నోట్స్ అంటే ఒక పోలీస్ ఇంటరాగేషన్. కానీ ఈసారి పోలీస్ ఆఫీసర్ నార్మల్గా కాకుండా ఒక గబ్బర్ సింగ్ లాగా కొంచెం తిక్కగా క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ క్వశ్చన్ చూద్దాం. ఎర్త్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, రొటేషన్ స్పీడ్ అంతా? ఇలా చదివితే బోరింగ్గా ఉంటుంది కదా. దీన్ని వేరేలా కూడా అడగొచ్చు. ఎలా అంటే, మనం ఉన్న ఈ ఎర్త్ గంటకు 1600 kilometers స్పీడ్తో గిర్రా తిరుగుతుంది. అంటే ఒక బుల్లెట్ ట్రైన్ కంటే 5 సార్లు ఫాస్ట్గా మనం వెళ్తున్నాం. మరి అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు మన మొహానికి ఆ విండ్, ఆ గాలి ఎందుకు తగలట్లేదు? తల మీద ఉన్న జుట్టు ఎందుకు చెదిరిపోవట్లేదు? అసలు మనం ఎందుకు పక్కకి పడిపోవట్లేదు? ఇలా డిఫరెంట్గా మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకో సోషల్ క్వశ్చన్ కూడా చూద్దాం. వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇది చదివితే మైండ్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వియర్డ్ క్వశ్చన్ ఎలా అడగాలంటే, ప్రెసిడెంట్ అంటే కేవలం సైన్లు పెట్టే రబ్బర్ స్టాంపా? ఒకవేళ ఆయన నేను ఈ బిల్లు సైన్ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని భీష్మ ప్రతిజ్ఞ చేసి కూర్చుంటే మన ప్రైమ్ మినిస్టర్, మన పార్లమెంట్ పొజిషన్ ఏంటి? దేశం మొత్తం సిస్టమ్ ఎర్రర్ వచ్చి హ్యాంగ్ అయిపోద్దా? మీరు ఎంత వియర్డ్గా, ఎంత కాంట్రవర్షియల్గా ఇలా క్వశ్చన్స్ అడిగితే మీ బ్రెయిన్ అంత ఇంట్రెస్ట్గా ఆన్సర్ వెతుకుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి ఫ్యాక్ట్స్ కంటే గాసిప్స్ అండ్ కాంట్రవర్సీ అంటే ఎక్కువ పిచ్చి. అండ్ అంతేకాదు, ఇన్ఫర్మేషన్ని లైన్లుగా చదవకండి. ఒక లైన్కి ఇంకో లైన్కి తాడు కట్టి ఒక వెబ్లా క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ రాబరీ ప్లాన్ చేస్తే రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది?
ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎస్కేప్ అవ్వాలి, సేమ్ ఇలాగే నీ స్టడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్లో చార్ట్స్గా డివైడ్ చేయండి. స్టడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వాలి కానీ స్టాగ్నెంట్గా ఒకే చోట ఉండిపోకూడదు. అండ్ ఫైనల్ టైప్ వచ్చేసి ప్రాక్సీ టీచర్. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఒక 5 years బాబు లాంగ్వేజ్ని ఎలా నేర్చుకుంటాడు? గ్రామర్ బుక్స్ చదివి కాదు, మాట్లాడి అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు కూడా చదివిన విషయాన్ని ఒక 10 years పిల్లాడికి చెప్పినట్లు, లేదా నీ ముందు ఒక 1000 మంది ఉన్నట్లు ఊహించుకుని ఒక సింపుల్ లాంగ్వేజ్లో నువ్వు చదివిందంతా ఒక కథలా చెప్పుకుంటూ వెళ్ళు. ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సింప్లీ, యూ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ అట్ ద ఫస్ట్ ప్లేస్. నువ్వు ఈ 3 typesని ఫాలో అవుతూ ఒక టాపిక్ని కంప్లీట్ చేయాలి. అండ్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాం, పార్ట్ 3 విచ్ ఇస్ స్పేస్ రిట్రీవల్. నీకు ఈ పార్ట్కే అర్థమై ఉంటుంది, మెమరీ ఈజ్ నాట్ ఏ 1 day మ్యాచ్, ఇట్స్ ఏ టెస్ట్ సిరీస్. నువ్వు చదివింది 1 hour తర్వాత, 1 day తర్వాత, 1 week తర్వాత మళ్ళీ రీకాల్ చేసుకో. నువ్వు మర్చిపోయిన ప్రతిసారి నీ బ్రెయిన్ మళ్ళీ ఫోర్స్ చేసి గుర్తెచ్చుకుంటే నీ న్యూరాన్స్ చుట్టూ మెయిలిన్ అనే ఒక ఫ్యాటీ ఆర్మర్ ఫామ్ అవుతుంది. ఈ మెయిలిన్ ఎంత గట్టిగా ఉంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అంత ఫాస్ట్గా వెళ్తాయి. ఇది ఉంటే నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉన్నా, ఇంటర్వ్యూలో ఉన్నా నీ బ్రెయిన్ పవర్ హౌస్లో పనిచేస్తుంది. మీకోసమే ఈ మొత్తం వీడియోని సింపుల్గా 3 ముక్కల్లో చెప్పేస్తాను, వినయ్. స్టెప్ 1, 20% రూల్. డోంట్ జస్ట్ రీడ్, ఇన్ఫర్మేషన్ని ఒక స్టోరీలా మార్చు అండ్ నీ రియల్ ఐడెంటిటీని లింక్ చేసుకో. అదే సీఈఓ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాగా. స్టెప్ 2, 80% రూల్. ఇది రియల్ ఫైట్. బుక్ మూసేసి మ్యాటర్ని పేపర్ మీద డంప్ చేయి అండ్ బ్రెయిన్ని వియర్డ్ కాంట్రవర్షన్ క్వశ్చన్స్తో ఇంట్రాగేట్ చేయి. బోరింగ్ నోట్స్ని ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్లా మార్చుకో. అండ్ స్టెప్ 3, మెయింటెనెన్స్. గ్యాప్ ఇచ్చి 1 hour తర్వాత, 1 day తర్వాత తిరిగి రీకాల్ చేసి నీ న్యూరాన్స్ చుట్టూ మెయిలిన్ ఆర్మర్ని బిల్డ్ చేసుకో. సో ఆ 30 seconds రీల్స్ యాసిడ్ని ఆపేసి ప్రాపర్ స్లీప్తో ఎందుకు చదువుతున్నావో ఒక రీజన్ తెలుసుకుని ఈ 3 steps ఫాలో అయితే నీ బ్రెయిన్ ఒక అటామిక్ పవర్ హౌస్లా మారిపోతుంది. సో డిసైడ్ అవ్వు, నువ్వు గజనీలా మిగిలిపోతావా లేదా మాస్టర్ మైండ్లా మారతావా. బట్ సారీ టు సే దిస్, నేను చెప్పిన ఈ 3 parts చేసే టైం నీకు ఉండదు. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ ముందు రోజే బుక్ తీస్తున్నారు కాబట్టి. సో ఏదో బుర్రలో పెట్టుకొని ఎగ్జామ్ అయిన తర్వాత మొత్తం మర్చిపోతున్నారు. 99% జనం ఇలాగే చేస్తారు. కానీ నా 1% మైండ్ సెట్ ఛానల్ వీడియోస్ చూసే నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాత్రం అస్సలు అలా చేయొద్దు. ముందు నుండి టైం తీసుకొని స్లోగా ఈ 3 parts కంప్లీట్ చేయండి. అప్పుడు మీరు అన్నీ గుర్తుపెట్టుకుంటారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. స్టే ఫోకస్డ్ డియర్ వారియర్.